సార్ బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి నిధులు కేటాయించారు? బీహార్‌కి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనకు కనపడింది వాస్తవానికి. బీహార్ తీసుకుంటే గనక మనకి ఆహ్, బీహార్‌లో ఒక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఒకటి ఏర్పాటు చేస్తామని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత ఐఐటి పాట్నా యొక్క సామర్థ్యం పెంచుతామని, వెస్టర్న్ కోసి అని కెనాల్ ఉంది. ఆ కెనాల్ మీద ఆధారపడి ఒక 50,000 హెక్టార్లు ఉంటుంది. దాన్ని ఆధునీకరించడం ద్వారా ఒక 50,000 హెక్టార్లకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇలాంటివి చాలా వచ్చినాయి బడ్జెట్లో. పర్టిక్యులర్గా బీహార్ గురించి కొంత ప్రస్తావన ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక ప్రస్తావన ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పూర్వోదయ స్కీమ్ కింద 5 రాష్ట్రాలను చేర్చారు. 5 రాష్ట్రాల్లో బీహార్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, ఒడిశా ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ 5 రాష్ట్రాలను తద్వారా మన వెనుకబడిన ప్రాంతాలకు డెఫినెట్గా మంచిగా నిధులు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇవిగాక ఆల్రెడీ కొన్ని నిధులు ఇచ్చున్నారు, మన గతంలోనే నిధులు ఇచ్చున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఆ తర్వాత అమరావతికి నిధులు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇచ్చున్నారు. సో ఓవరాల్గా చూస్తే మనం రాష్ట్రం వైజ్గా చూసుకుంటే కనుక మనకి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కొంచెం మంచి కేటాయింపులే జరిగాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బడ్జెట్‌లో పోలవరానికి కూడా నిధులు కేటాయించారు. సో దీని వెనకాల పవన్ కళ్యాణ్ ప్రమేయం ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్తుడు కదా మోడీకి. సో ఆయన స్థాయిలో ఏమన్నా బడ్జెట్ అనేది విడుదల చేశారంటారా? సంతోషి, ఒక ప్రాబ్లం ఏమొస్తూ ఉందంటే నిధులు కేటాయిస్తేనేమో కూటమి ప్రభుత్వం వేసుకుంటుంది ఏమని, మాకు ఇన్ని నిధులు కేటాయించారని చెప్పేసి నిధులు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం బొమ్మలు వేసుకుంటారు. నిధులు కేటాయించకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. పాపం ఆయనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చినా పవన్ కళ్యాణ్ గారి వల్లనే అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ ఎట్లా ఉంటుందంటే ఇది వస్తేనేమో కూటమి ప్రభుత్వానికి మొత్తం అందరి విజయం, రాకపోతే పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. ఈ రకంగా కొంతమంది కామెంట్స్ చేయటం అనేది కొంచెం బాధాకరం. ఇవాళ రాష్ట్రానికి బడ్జెట్తో సంబంధం లేకుండా 3 లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి, అంటే రకరకాల రూపాల్లో మనకి స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది అయితేనేమి, ఇంకో రూపం అయితేనే, ఇంకో రూపం అయితేనే, మొత్తం 7 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల సంబంధించిన ఆ పనులు, ఆ రకమైన కేటాయింపులు జరిగినాయి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు అన్నారు పోలవరంకి ఇచ్చిన, అమరావతికి ఇచ్చిన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిన, అది ఎవరి కోసం చేశారు? అది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కూటమిలో భాగం కాబట్టే చేశారు. గతంలో 2014 నుంచి 19 తీసుకుంటే అప్పుడు కూడా బీజేపీ భాగస్వామే కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అడిగితే బీజేపీ ఎందుకు చేయకపోయినందువల్లనే కదా చాలా పెద్ద ఎత్తున గందరగోళం చేసి బీజేపీతో తెగదెంపులు చేసుకుని ధర్మ పోరాట దీక్షలు కూడా చేసింది. మరి ఇవాళ ఎందుకు చేస్తోంది? ద డిఫరెన్స్ బిట్వీన్ 2014-19 టు 2024-29 ఏంటి ఆ డిఫరెన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వలన అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ఈరోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉండిపోవాలని అనుకోడు. ఒకసారి బంధం కలిసిన తర్వాత అత్యంత విశ్వసనీయంగా ఉంటాడు. కాకపోతే తాను ప్రజలకు ఇచ్చిన అంశాలకు జవాబుదారీగా ఉండాలి అంటాడు. మీరు జవాబుదారీగా లేకపోతే తాను చూసుకుంటానంటాడు. జవాబుదారీగా ఉండాలి. మనం హామీలు ఇచ్చాం, ఈ హామీలు నెరవేర్చకపోతే ఏమని ప్రజల ముందు నా మొహం ఎలా చూపించాలి? కూటమి హామీలు నా హామీలే కదా. సో మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది, నరేంద్ర మోదీ గారికి బాధ్యత ఉంది. సో హామీలు నెరవేర్చాలంటారు. సో ఈ క్రమంలో ఇవాళ మన రాష్ట్రానికి అత్యధిక కేటాయింపులు ఆల్రెడీ జరిగినాయి. ఇప్పుడు బడ్జెట్లో కూడా కొన్ని కేటాయింపులు జరిగినాయి. ఇంకొక కీలకమైన అంశం మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అన్నా, ఉపాధి హామీ పనులన్నా, ఇవన్నీ కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే శాఖల వారీగా చూస్తే కనుక రక్షణ శాఖకు 4,91,000 కోట్లు కేటాయిస్తే ఇక 2,66,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి, మరొక 2,40,000 కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధికి, ఇట్లా రకరకాలుగా కేటాయించుకుంటూ వచ్చినప్పుడు అవన్నింటిలో మనకి గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఆ 2,66,000 కోట్ల నుంచి మనం ఎంత తెచ్చుకుంటాం అనేది ఆధారపడింది. పట్టణాల కంటే అందులోంచి ఎంత తెచ్చుకుంటామని ఆధారపడింది. ఐటీ
తదితర అంశాలకు సంబంధించి 1,00,000 కోట్లు కేటాయించారు. సో ఇక్కడ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైనా కార్యక్రమం చూస్తే దాంట్లోంచి ఎంత తెచ్చుకుంటాడని ఆధారపడి ఉంది. సో ఇవాళ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చాయని మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే యువ నాయకుడైన లోకేష్ గారు ఉన్నారు. సో అత్యంత విశ్వసనీయత, నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాధ్యత కలిగిన జవాబుదారీతనంతో కూడిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు కాంబోలో డెఫినెట్గా సమర్థవంతమైన ప్రభుత్వం ఇవాళ నడుస్తుందని మనం భావించాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని, ఉదాహరణకు మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులు ఉన్నా కానీ వాటిని తెచ్చుకోవటంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి మురిగిపోయిన నిధులు, జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా మురిగిపోయిన నిధులు. సో అనేక మంది దాహార్తితో వాటర్ లేకుండా అల్లాడుతుంటే, తాగునీరు లేకుండా కనీసం ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా వాడలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? బడ్జెట్ కేటాయింపుల కంటే ముందే అక్కడ ఉన్న నిధుల్ని వెళ్ళి మాట్లాడి తెచ్చుకొని వాళ్ళ జల్ జీవన్ మిషన్కి బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు వేశారు గ్రామాల్లో, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు అభివృద్ధి, రోడ్లు వేశారు ఆల్రెడీ. సో అలాగే మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. సో మన్యం గ్రామాలకు వెళ్ళారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు, ఇప్పటి వరకు మన్యం గ్రామాల్లో రోడ్లు లేవంటే డోలీల మీద మూతతో వెళ్తున్నారంటే, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం అంటే యుద్ధం జరిగినట్టే. బతుకుద్దో లేదో తెలియదు, యుద్ధరంగం కథన రంగంలోకి వెళ్ళిపోయి కత్తి పట్టుకుని నిలబడ్డట్టే అనమాట. సో బతకచ్చు బతకపోవచ్చు, ఆ రకమైన పరిస్థితి. డోలీ మీద మోసుకెళ్ళి నొప్పులు వచ్చాక హాస్పిటల్కి ఎన్నో కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ లోపు ఏమన్నా జరిగితే, ఒక రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా హాస్పిటల్ దగ్గర ఉండదు, దగ్గర కొంచెం దూరంలో ఉన్నా వెళ్ళాలంటే సరైన రోడ్డు సౌకర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటి? వెళ్ళి తెచ్చుకున్నాం నిధులు, ఆ నిధులు తెచ్చుకొని చేస్తున్నాం. సో నిధులు కేంద్రం దగ్గర కొంత నిధులు ఉంటాయి, అది తెచ్చుకొని చేసుకోగలగడం అనేది వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ సమర్థులైన ముగ్గురు లీడర్లు మనకు కనపడతా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు సారథ్యంలో డెఫినెట్గా ఈ రాష్ట్రానికి అత్యంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మనం భావించవచ్చు. అందరు ముఖ్యమంత్రులు అలా ఉండకపోవచ్చు, అందరు డిప్యూటీ సీఎంలు అలా ఉండకపోవచ్చు, అంత నేర్పరితనం కానీ, అంత సామర్థ్యం కానీ, అంత విశ్వసనీయత కానీ ఉండకపోవచ్చు వాళ్ళందరిలో. ఇవాళ నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మినట్టు మిగతా వాళ్ళు నమ్మలేకపోవచ్చు. ఇదే మన అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ ద్వారా అక్కడున్న పోలవరంకి నిధులు కేటాయించిన ఆయన, ఏటి కొప్పాక బొమ్మల గురించి చూశారు కదా మీరు, ఏటి కొప్పాకకు మూడవ స్థానం వచ్చింది. ఏటి కొప్పాక బొమ్మల గురించి ఎవరు పట్టించుకున్నారమ్మా ఇన్నాళ్ళుగా? సో పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నాకే కదా అవార్డు వచ్చింది. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి సంతోష్. ఏదేమైనా ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తూ ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన రోల్ పోషిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. కాబట్టి మనం వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమిటి కదా. సో ఇవాళ వడ్డించేవాడు నరేంద్ర మోదీ మనవాడు. మనం ఎక్కడ కూర్చున్నా, మనకు పంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి.